ఒకప్పుడు విశాఖ సాగర తీరం అందాలు ఒకే రోజు చూడటం సాధ్యం కాని పరిస్థితి. రామకృష్ణ బీచ్ నుంచి తొట్లకొండ వరకు అనేక అద్భుత సుందర చారిత్రక ప్రదేశాలకు నిలయం. వాటన్నిటినీ చూడాలంటే 2-3 రోజులు సమయం వెచ్చించాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్దాల డబుల్ డెక్కర్ బస్ల ద్వారా పర్యాటకులకు సాగర తీర అందాలను ఒకే రోజు చూసే విధంగా ఏర్పాటు చేసింది. రామకృష్ణ బీచ్ నుంచి తొట్లకొండ వరకు 2 అద్దాల డబుల్ డెక్కర్ బస్లను ఏర్పాటు చేసింది. ఈ బస్ల నుంచి సాగర తీర అందాలను చూస్తుంటే ప్రత్యేక అనుభూతి కలుగుతుందని పర్యాటకులు అంటున్నారు. ఒకసారి బీచ్ తీరంని ఆనుకుని ఉన్న అద్భుత అందాలను, చారిత్ర ప్రదేశాలను చూడగలుగుతున్నామని టూరిస్టులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ సాగర తీరంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డబుల్ డెక్కర్ బస్ల ప్రయాణంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కృతజ్ఞతతో ఉంది. ఇందులో భాగంగానే పర్యాటకాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశాన్ని కూడా అభివృద్ధి చేసి మరింతగా దీన్ని అభివృద్ధి చేయాలని కూడా చూస్తుంది. అందులో భాగంగానే విశాఖపట్నం సంబంధించి అయితే విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమిల వరకు కూడా అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కలిపి ఒకేసారి కూడా చూసేందుకు అనువుగా కూడా డబల్ డెక్కర్ బస్సును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇదే ప్రస్తుతం అయితే డబల్ డెక్కర్ బస్సు. ఈ బస్సులో ఇక్కడ రామకృష్ణ బీచ్ నుండి తొట్లకొండ వరకు వెళ్తుంది. తొట్లకొండ వరకు ఉన్న మొత్తం అన్ని సర్వీసులను కూడా ఇది ఒకేసారి అన్ని పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. అసలు డబల్ డెక్కర్ బస్సులో అనుభవం ఎలా ఉంది, ఇందులో ఉన్న రేటు ఏ విధంగా ఉంది, లో నుంచి పర్యాటకులు సముద్ర తీరాన్ని చూసేందుకు లేదా పర్యాటక ప్రదేశాలు చూసేటప్పుడు వారి అనుభూతి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అయితే డబల్ డెక్కర్ బస్సులో కూడా ఇదే మనకు చూడొచ్చు. మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ మొత్తం అంతా గ్లాస్ నుంచి మొత్తం పర్యాటక ప్రదేశాలంతా కూడా చూడొచ్చు. మొత్తం ఒకవైపు ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి తొట్లకొండ వరకు కూడా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి కూడా పర్యాటకులు మెల్లగా అంటే 30 కిలోమీటర్ స్పీడ్తోనే ఈ బస్సు కూడా ప్రయాణం చేస్తుంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాన్ని చూస్తూ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ కూడా దీన్ని ఆనందిస్తున్నారు. ఇక్కడ మనకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. సార్, డబల్ డెక్కర్ బస్సులో మీ ప్రయాణం ఏ విధంగా ఉంది? ఎటువంటి ఎంజాయ్మెంట్ మీరు ఆస్వాదం ఫీల్? చాలా బాగుందండి, చాలా బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. మేము ఇక్కడే కైలాసగిరి దగ్గర ఎక్కాము, ఇప్పుడు మళ్ళీ కైలాసగిరి వచ్చింది, ఇంక దిగాలి. కానీ చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అండి. నైట్ వరకు ఉంటుంది కాబట్టి నైట్ టైం కూడా బాగానే ఒకసారి ఎక్కచ్చు. మళ్ళీ 24 అవర్స్ టికెట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఎక్కచ్చు. ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల టూరిజం కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ బీచ్ రోడ్ హైలైట్ అవుతుందండి దీనివల్ల. మనకి వైజాగ్లో ఉండేది బీచ్ కాబట్టి అది హైలైట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ మనకి. పర్యాటకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా డబల్ డెక్కర్ బస్సు వల్ల ఏంటంటే బీచ్ రోడ్ అంతా కూడా కైలాసగిరి పక్కనే మళ్ళీ ఉడా పార్క్ ఉంది. ఉడా పార్క్ నుంచి పక్కనే కూడా ఇక్కడ అంటే ఫస్ట్ రామకృష్ణ బీచ్, తర్వాత పక్కనే కూడా ఉడా పార్క్ నుంచి కైలాసగిరి నుంచి ఋషికొండ, తెన్నేటి పార్కు, ఇలాగా అడుగున కిలోమీటర్ కూడా ఎక్కడికక్కడ కూడా పర్యాటక ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి. విశాఖపట్నం చూస్తే అద్భుతమైన ప్రదేశం. మనం బస్సులో ప్రయాణిస్తుండగానే పక్కన ఉన్న సముద్ర తీరాన్ని చూడొచ్చు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న కొండ ఇప్పుడు మనం చూడొచ్చు. కైలాసగిరి దగ్గర వచ్చి కైలాసగిరి దగ్గర కూడా చాలా అద్భుతమైన ప్రదేశం ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఉన్న కొండ కూడా చాలా అద్భుతంగా పచ్చదనంతో తొనికిసలాడుతుంది. నిత్యం కూడా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ బస్సులు ఇక్కడ నుంచి కైలాసగిరి ఏదైతే రామకృష్ణ బీచ్ దగ్గర బయలుదేరిన తర్వాత ఇక్కడ నుంచి ఇది తొట్లకొండ వరకు కూడా 30 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ దీనికి సంబంధించిన డబల్ డెక్కర్ బస్సు డ్రైవర్ ఉన్నారు. అనగారు, ఎలా ఏంటి దీన్ని మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఏ విధంగా ప్రయాణం చేస్తుంది? ఎక్కడెక్కడికి మీకు ఆపాలని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఉదయం 9 గంటల బయలుదేరుతుంది సార్. ఇది మనకు 9 గంటల బయలుదేరి మధ్యలో అప్ టు తొట్లకొండ వరకు వెళ్తుంది. మధ్యలో ఉన్న స్టాప్లు అంటే సబ్మెరీన్ మ్యూజియం స్టార్ట్ మొదలుకొని ఋషికొండ, తొట్లకొండ వరకు మనకు మధ్యలో వాళ్ళు ఎక్కడ దిగుతారంటే వాళ్ళు అక్కడ దింపి మళ్ళీ నెక్స్ట్ బస్కి వాళ్ళు పికప్ అయ్యేటట్టు మేము వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి చేస్తామండి. మేము వాళ్ళు ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. 24 అవర్స్ పనిచేస్తుంది టికెట్ వాల్యూడ్ అండి. ఇప్పుడు మనకు 12 అయింది కదా అంటే నెక్స్ట్ ఇప్పుడు తీసుకుంటే
రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్ళీ అది వ్యాలిడ్ టికెట్. ఈ విధంగా వాళ్ళు ఈ పర్యాటకులు తిరుగుతూ విశాఖపట్నం అందాలు వీక్షించవచ్చండి. ఇది వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేస్తారు అంతేనా? వాళ్ళు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆఫ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ టికెట్ చూపించి రోడ్డు మీద నించొని టికెట్ చూపిస్తే వాళ్ళు చూసుకొని వచ్చి టికెట్ చూపిస్తే అక్కడ ఆపి మళ్ళీ వాళ్ళు పికప్ చేసుకుంటాం, ఎక్కించుకుంటాం. వాళ్ళు పికప్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఏ స్పాట్ ఉందో ఆ స్పాట్లో కావాలంటే అక్కడ దింపి మళ్ళీ నెక్స్ట్ అదే సేమ్ అలాగే మళ్ళీ వాళ్ళు పికప్ చేసుకుంటాం అండి. మొత్తం ఎన్ని ప్లేసులు ఉన్నాయి అన్నగారు ఇక్కడ నుంచి మనకి రామకృష్ణ బీచ్ నుంచి తోటలకొండ వరకు? మొత్తం 11 స్పాట్స్ పెట్టారండి మనకి. ఇప్పుడు తెన్నేటి పార్క్ వచ్చామండి సార్. తెన్నేటి పార్క్ ఇలాగ మనం చెప్తుంటాం, వాళ్ళు దిగుతానంటే వాళ్ళు దింపి మళ్ళీ మనం మూవ్ అయిపోతాం. వాళ్ళు చూసుకొని వచ్చేంత నెక్స్ట్ వెనక వస్తుంది కదా, ఇంకో బస్సు ఉంది కదా, మీరు చూసారు కదా ఇందాక మీరు, ఆ బస్సు మళ్ళీ వాళ్ళు పికప్ వచ్చి చూసుకుని వచ్చి ఈలోపు మనం కాంటాక్ట్ చేస్తే ఈ బస్సు రావచ్చు. మళ్ళీ టైం పట్టింది అనుకోండి నెక్స్ట్ మన బస్సుకే రావచ్చు. ఏ బస్సు ఎక్కొచ్చి ఏ బస్సు అనేది సాయంత్రం వరకు మనకి ఇది మనకు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6-6:30 వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ రేపు కావాలంటే మార్నింగ్ వచ్చి మళ్ళీ తిరగచ్చు వాళ్ళు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు టికెట్ తీసుకుంటే. అనగారు ఇప్పుడు మీకు స్పీడ్ ఎంత అని దీనికి లిమిట్ ఏమైనా పెట్టారు? ఎంతకంటే ఇంత స్పీడ్ వెళ్ళాలి, పర్యాటకులు అంతా చక్కగా అంటే సాగర్ తీరాన్ని అంతా చూడాలి, టూరిస్టులు చూడాలని ఏమైనా స్పీడ్ లిమిట్ పెట్టారు మీకు? అంటే మామూలుగా అయితే ఈ బస్సు మామూలుగా 60-70 పరిగెడుతుందండి, బాగానే వెళ్తుంది. కానీ మనకి ఇచ్చిన అధికారుల ఇన్స్ట్రక్షన్స్ అంటే 30 స్పీడ్, మ్యాక్సిమం 30 స్పీడ్ వెళ్ళమని చెప్పి. ఎందుకంటే ఈ 30 స్పీడ్ వెళ్తే వీళ్ళు పర్యాటకులు వీక్షించడానికి కొంచెం బాగుంటుందండి. అంటే మా ఆర్టీసీ బస్సులో మనం స్పీడ్గా తీసుకువెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు చూడడానికి ఆయన కొన్ని మిస్ అవుతారు. ఇప్పుడు 30 స్పీడ్లో వెళ్ళామనుకోండి, వాళ్ళు చూడవలసిన అందాలన్నీ చూస్తారు. వాళ్ళు ఎక్కడైనా దిగాలనుకుంటే దిగితే వాళ్ళు చెబితే వెంటనే దింపడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. స్పీడ్గా వెళ్తే నేను మళ్ళీ కొంత దూరం వెళ్ళి బ్రేక్ వేస్తే కానీ నాకు ఆగదు బండి. కాబట్టి వాళ్ళు 30 స్పీడ్ వాళ్ళకి అనుకున్న స్పీడ్లో నేను అన్ని దగ్గర దింపగలను, వాళ్ళకి పికప్ చేసుకోగలను. మొత్తంగా చూస్తే ఈ పర్యాటక ఏదైతే డబుల్ డెక్కర్ బస్సు ఉందో ఇది టూరిజం శాఖ అండర్లో నడుస్తుంది. దీనికి జీవీఎంసీ కమిషనర్ కూడా దీనికి నిత్యం కూడా పర్యవేక్షణ ఉంటుంది. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ ఉండకూడదు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే మనం తెన్నేటి పార్క్ దగ్గర ఉన్నాం. తెన్నేటి పార్క్ నుంచి సముద్రం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పక్కన ఉన్న పర్యాటక ఏదైతే స్టాల్స్ సంబంధించి కానీ లేకపోతే అందాలు కానీ చెట్లు కానీ లేకపోతే మనం చూడొచ్చు చక్కగా కూడా సముద్రం కూడా అతి చేరువుగా కూడా మన సముద్రం కూడా కనిపిస్తుంది. ఇలాగా ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాన్ని కూడా చూసే విధంగా కూడా వీళ్ళ చక్కగా ఏర్పాటు చేశారు. 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ పెట్టకూడదని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అయితే మనం పైన వచ్చాం, ఇది డబుల్ డెక్కర్ కాబట్టి కింద 30 సీటింగ్స్ ఉన్నాయి, పైన కూడా మనం చూడొచ్చు అద్భుతంగా ఉంది. పైన కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, లాన్ ఇంటీరియర్ అండ్ అంబియన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నారు. చిన్న ఎలా అనిపిస్తుంది? హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, ఏమనిపిస్తుంది? చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. మేము ఆర్కే బీచ్ దగ్గర ఎక్కాం, అప్పటి నుంచి ఇక్కడిక కైలాసగిరి బీచ్, ఈ రెండు చాలా బాగుంది వ్యూ. మేడం ఎలా అనిపిస్తుంది ఈ డబుల్ డెక్కర్ బస్సులో మొత్తం బీచ్ అంతా చూస్తుంటే? మనకి 11 ప్లేస్ ఉన్నాయి అక్కడ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు. చాలా బాగుందండి. అసలు యాక్చువల్గా పెళ్ళి అమ్మ డబల్ డెక్కర్ అనగానే సరే వాళ్ళ కోసం అని ఎక్కాం, కానీ వాళ్ళకన్నా మేమే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం అనిపించింది. అక్కడ అంటే మామూలుగా నార్మల్గా బస్సులో వెళ్ళేటప్పుడు వీళ్ళు బీచ్ చూడాలంటే ఎగిరెగిరి చూడవలసి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, హ్యాపీగా కూర్చొని వాళ్ళ ప్లేస్లో ఉండి లాంగ్గా ఉన్నది కూడా చూడగలుగుతున్నారు. నెక్స్ట్ వన్ అక్కడ ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత నెక్స్ట్ మ్యూజియం, నెక్స్ట్ వన్ ఏమో సబ్మెరైన్, మొత్తం చూసుకొని వచ్చే హ్యాపీ బాగుంది. చాలా చాలా వెరీ హ్యాపీ అండ్ ఎంజాయ్. గవర్నమెంట్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సీఎం సార్, వెరీ హ్యాపీ సార్, హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మేము. 500 టికెట్ ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు 500 వద్దు 250 అన్నారు. ఏమనిపిస్తుంది? 200 మీకు ఇబ్బంది అనిపిస్తుంది, కంఫర్ట్ లేదు సార్, ఇబ్బంది అయితే లేదు, ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే 24 అవర్స్ అదే ఒకే బస్ కాదు, మనం నచ్చిన దగ్గర ఎక్కొచ్చు అన్నారు, నచ్చిన దగ్గర దిగొచ్చు. ఒకే బస్ కాదు, బస్సు మారి కూడా రావచ్చు, దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. 250 అనేది మనం ట్రావెల్ ఏదైనా చిన్న ట్రావెల్ పెట్టుకున్నా ఎక్కి దిగినా ఛార్జ్ అనేది కామన్గా ఉంటుంది. ఇందులో మనం ఎంజాయ్ చేస్తూ అసలు ఇది ఏంటంటే సమ్మర్లో కూడా పిల్లలు కూడా ఎటువంటి అసలు స్వెట్ కానీ ఏంటి అన్కంఫర్టబుల్ కూడా ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరిగి రావచ్చు. అలాగని లో కాస్ట్, ఇది ఎగ్జాక్ట్ నో కాస్ట్ అనకూడదు కానీ లో కాస్ట్. మొత్తం ఏసీ బస్సు ప్రయాణికులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం చూస్తే కిందన 30 సీట్స్ ఉన్నాయి, పైన 30 సీట్స్. అన్నగారు ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దిస్ బస్? బాగుందండి, నైస్ ఎక్స్పీరియన్స్. వ్యూ కూడా బాగుంది, అంటే టాప్ నుంచి చూస్తుంటే బాగా కనిపిస్తుంది. అంటే ఏసీ బస్ కూడా కంఫర్టబుల్గా ఉంది, అదే చిల్డ్రన్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అదే బీచ్ రోడ్లోనే ఎక్కామండి. అది అక్కడి నుంచి వచ్చాము, అన్ని సబ్మెరైన్ చూసాం, నెక్స్ట్ అలా బీచ్ వ్యూ చూసాం, అది బాగా కనిపిస్తుంది. అంటే అంతా ఓపెనే కదా, అన్ని సైడ్ నుంచి ఓపెన్గా ఉంది కాబట్టి అన్ని సైడ్ నుంచి వ్యూ కనిపిస్తుంది.
బాగుంది. అంటే క్లోజ్డ్ ఏం కాదు కదా. బీచ్ రోడ్ లో డబుల్ డెక్కర్ పెట్టడం వల్ల ఇది మంచిదని మంచిది. మరి అదే అక్కడి నుంచే కదా స్టార్టింగ్ పాయింట్. అంటే అక్కడి నుంచే కదా బీచ్లోనే కదా అందరూ స్టార్ట్ అవుతారు. అంటే అక్కడ వ్యూ అంతా బాగుంటుంది కదా. ఎక్కడి నుంచి వచ్చారు అన్నగారు మీరు? మేము ఇక్కడ మధురవాడ ఎండాడ అది మధురవాడ. ఈ బస్సు పెట్టడం ఏమైంది అనిపిస్తుంది? గవర్నమెంట్ ఈ టూరిజం సంబంధించి ఈ బస్సు పెట్టడం ఏమనిపిస్తుంది? మంచిదేనండి. బాగుంది. ఇది ఎలక్ట్రిక్ బస్సు, పొల్యూషన్ కూడా ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు నైస్ ఇనిషియేటివ్. ప్రభుత్వం దీన్ని పెట్టడం వల్ల మేడం మరి ఎలా ఉంది మీకు? అద్దంలో నుంచి డబుల్ డెక్కర్ బస్సు నుంచి వైజాగ్ చూస్తుంటే బాగుంది, చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. నేను మా అబ్బాయి కోసం వచ్చాము మేము, కానీ వాడికన్నా మేమే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. బాగుంది. మాది వైజాగే, కానీ ఇది కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది నాకు ఇలా బస్సులో చూడడం. మేము ఆర్కే బీచ్లో ఎక్కాము, సబ్మెరీన్, వుడా పార్క్ వెళ్ళాము. వుడా పార్క్ చూసి గవర్నమెంట్ ఈ బస్సుని బీచ్ రోడ్ లో పెట్టడం ఏమనిపిస్తుంది? బాగుంది. వైజాగ్ అంటేనే బీచ్ కదా, బీచ్ ని స్టార్ట్ చేయడం మాకు హ్యాపీగా ఉంది. ఇవాళ మార్నింగ్ 9 o'clock ఇక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ అయ్యామండి. లాస్ట్ స్టాప్ తొట్లకొండ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ట్రిప్ అయితే చాలా బాగుంది. పిల్లలకి భలే ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది కూడా ట్రిప్. ఆన్ ది వే ట్రిప్ వెళ్తూ అన్ని స్టాప్స్ దగ్గర ఆపారు. స్టార్టింగ్ నుంచి మన ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర, అక్కడ ఆర్కే బీచ్ స్టార్ట్ అయింది, వుడా పార్క్ దగ్గర, తర్వాత రోప్ వే దగ్గర ఆపారు, కైలాసగిరి, ఆ నెక్స్ట్ ఋషికొండ దగ్గర, గీతం కాలేజ్ దగ్గర, లాస్ట్ తొట్లకొండ వరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చారు. వ్యూ అయితే చాలా బాగుందండి. ట్రిప్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది డ్రైవింగ్. అది కూడా పిల్లలకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చాలా బాగుంది. రేట్ కంఫర్టబుల్గానే ఉందండి. యాక్చువల్గా టికెట్ పర్ హెడ్ 250 రూపీస్ తీసుకున్నారు. అది 24 hours వ్యాలిడ్ అని చెప్పారు. అండ్ ఆ 24 hours మనం ఎన్నిసార్లైనా ఆ ట్రిప్ని రైడ్ చేయొచ్చు ఆ టికెట్ తోటి. బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ సీట్లో కూర్చున్నాం, ఆల్మోస్ట్ డ్రైవర్ వ్యూలో ఉంది. అండ్ హైట్లో అది కూడా చాలా క్లియర్గా ఉంది, చాలా బాగుంది. ఏసీ అవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. బస్ కూడా చాలా బాగుందండి. ఇంకా ట్రిప్స్ ఎక్కువ పెంచితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకైతే. 2 బస్సులు తిరుగుతున్నాయి ఇటు అటు అని ప్రెజెంట్ చెప్పారు. కానీ ఇంకా ప్రెజెంట్ కనుక పెంచితే మటుకు చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి లైట్స్లో వద్దాం రౌండ్కి అని అనుకుంటున్నాం, ఇంకో రైడ్ వెళ్దాం. ఈ బస్సు పెట్టడం వల్ల చాలా బాగుంది. ఎందుకంటే బీచ్ రోడ్లో ఏదైతే ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి తొట్లకొండ వెళ్ళే వరకు కంప్లీట్గా బీచ్, ఎక్కడికక్కడ ఆర్కే బీచ్లో అయితే అక్కడ కురుసులో సబ్మెరీన్ ఉంది, మననే హెలికాప్టర్ ప్రారంభించారు. పక్కనే కూడా TU-142 కూడా యుద్ధ విమానం కూడా ఉంది. ఇలాగ అక్కడి నుంచి వస్తే ఇలాగ పక్కనే తెన్నేటి పార్కు, ఇలా వస్తుంటే ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా చక్కగా చూసే అవకాశం దొరుకుతుంది. ఏసీ బస్సులో ఎక్కడ కూడా అన్కంఫర్ట్ అనేది లేదని కూడా వారు చెప్తున్నారు. భయ్య ఎలా ఉంది? Yes, amazing experience. The view is also amazing. It's a nice service from the government of Andhra Pradesh. Thank you. ఎలా అనిపిస్తుంది? How is your experience? Amazing experience. How many places have you seen so far? 5 places. పర్యాటకులు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని ప్రదేశాలు ఒకేసారి 11 చోట్ల కూడా అన్ని చూడడానికి బాగుందంట. ఎందుకంటే ఇక్కడ ఇది 24 గంటల వ్యాలిడిటీ. 24 గంటలు మీరు ఈ 11 ప్లేసులు ఎక్కడైనా చూడవచ్చు. ఎక్కడి నుంచి 11 ప్లేసులు దిగవచ్చు, దిగి మళ్ళీ కూడా ఎక్కొచ్చు. ఇది 24 గంటలు వ్యాలిడిటీ ఉంటుంది. 250 రూపాయలైనా పెద్ద కష్టం కూడా అనిపించట్లేదు అంటున్నారు. మొత్తం మీద చూడొచ్చు. 2 డబుల్ డెక్కర్ బస్సు అవ్వడం వల్ల కింద నుంచి మళ్ళీ పైనుంచి కూడా వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం సాగర్ తీరం అంతా కూడా ఒకేసారి చూసేందుకు కూడా ఒక మంచి అవకాశంలో ఇది ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రామకృష్ణ అదే విశాఖపట్నంలో బీచ్ రోడ్ను అనుకుని ఈ విధంగా డబుల్ డెక్కర్ బస్సు పెట్టడం అనేది కూడా ఒక మంచి పని చేసింది గవర్నమెంట్. ఎందుకంటే పర్యాటకం కూడా ఇది మరింతగా కూడా అభివృద్ధి చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగా ఉందని కూడా వారంతా కూడా పర్యాటకులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏసీ బస్సు అవ్వడం వల్ల చాలా బాగున్నట్టు కూడా వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. డబుల్ డెక్కర్ బస్సుకి సంబంధించి కూడా గైడ్ ఉన్నారు. అసలు ఏంటి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏంటి వీరికి సంబంధించి కూడా ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, మీరు గైడ్ కదా, మీకు ఇది ఏ విధంగా చూపించాలని ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయి? ఏపీ టూరిజం గైడ్ అండి. దీనికి డిప్యుటేషన్ మీద అక్కడ వేశారు. దీనికి ఏంటంటే
ఈ బస్సు టికెట్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఎవరైనా ఎక్కడైనా దిగితే దించడం, నా ఫోన్ నెంబర్ ఇవ్వడం, వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎక్కడ ఉన్నారో కనుక్కొని ఆ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అది మరి చెప్పి వాళ్ళని ఎక్కించుకోవడం కూడా నా బాధ్యత అన్నమాట. ఈ బస్సుకి నాకు అప్పచెప్పింది. అయితే ఏం చెప్పారు, ఏం కావాలన్నారు మీరు? ఏంటి సార్ ఇప్పుడు టికెట్ ఎంత ఉంది దీనికి? ఏంటి? యాక్చువల్గా 250 రూపీస్ టికెట్ అండి, ప్లస్ జిఎస్టీ 263 రూపీస్ అన్నమాట. 263 రూపీస్ నేను ఒక పర్సన్తో కలెక్ట్ చేయాలి. అదే చైల్డ్ టికెట్ అయితే 100 ప్లస్ జిఎస్టీ 105 రూపీస్ అన్నమాట అండి. ఇలా కలెక్ట్ చేసి నేను టికెట్స్ వీళ్ళు ఏంటంటే ఆ టికెట్ అనేది 24 అవర్స్ దాకా వ్యాలిడిటీ ఉందండి. ఈ రోజు మనం ఇప్పుడు తీసుకున్నామంటే రేపు ఈ టైం వరకు, 12 అయింది, రేపు 12 వరకు టికెట్ వ్యాలిడిటీ. మీరు దారిలో ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. రేపు వరకు, రేపు 12 అయిపోగానే మళ్ళీ టికెట్ ఇంకా వ్యాలిడిటీ అయిపోతుంది. అది దీని కాన్సెప్ట్ అండి. టోటల్ 65 సీట్స్ ఉంటాయి, కిందన పైన కలిపి ఎక్కొచ్చు. నెక్స్ట్ ఎవరైనా స్టాండింగ్ ఎక్కినా కూడా నేను ఎక్కించాలి. అది నా రూల్స్. ఎలా ఉంది సార్? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? మన విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారా? అయితే బయట వాళ్ళు వస్తున్నారు, లోకల్ వాళ్ళు కూడా వస్తున్నారండి. వీళ్ళందరూ కూడా ఒరిస్సా నుంచి వచ్చారు, అలాగే కలకట్టా నుంచి దూరం వచ్చిన వాళ్ళు వస్తున్నారు. లోకల్ కూడా ఈ బస్సులకి ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చూద్దామని లోకల్ వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రజెంట్ మనకు ఉన్నదంతా మెయిన్ ఉన్నదంతా కూడా మనకి నెక్స్ట్ బెంగాల్ సీజన్ అండి. మెయిన్ బెంగాల్ 60% మన టూరిజం అంతా కూడా ఏ మంత్లో సార్ వాళ్ళు ఇంక స్టార్ట్ అవుతుంది సార్. నెక్స్ట్ ఈ మంత్లో ఒక 10 days స్టార్ట్ అవుతుంది. చూస్తే ఈ బస్సు సంబంధించి ఇక్కడ విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుండి తొట్లకొండ వరకు పెట్టిన డబల్ డెక్కర్ బస్సు సంబంధించి విశేషమైన స్పందన వస్తుంది. ఇక్కడ ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా అతి తక్కువ కాలంలోనే మంచి స్పందన వచ్చింది. చాలామంది పర్యటనలు వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ బస్సు రామకృష్ణ బీచ్లో బయలుదేరి తొట్లకొండ వరకు 11 ప్రదేశాలను కూడా ఒకేసారి చూసే మంచి అనుభూతి కలుగుతుందని కూడా పర్యాటకులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజులపై నెక్స్ట్ బెంగాల్ నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారు. ఆ తర్వాత కూడా బస్సుకి విపరీతమైన క్రౌడ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా పర్యాటక శాఖ సంబంధించిన గైడ్లు వీళ్ళంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతారాము, BBC1 టీవీ, విశాఖపట్నం.